ఎండలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీపి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించిన రుతుపవనాలు 1-2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కేరళ తీరాన్ని 4 రోజుల ఆలస్యంగా తాకిన నైరుతి రాష్ట్రంలోకి సకాలంలో ప్రవేశించినట్లు తెలిపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. బానుడి బగబగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజానీకానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చలని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లాల్లోకి ఈరోజు నైరుతి ప్రవేశించినట్లు తెలిపింది. 1-2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని అయితే తెలిపింది. ఏదైతే జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ముందస్తుగా భావించినప్పటికీ 4 రోజులు ఆలస్యంగా 4వ తేదీన రాగా అయితే తెలంగాణలో మాత్రం సకాలంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. 1-2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకవైపు దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు తూర్పు తెలంగాణ జిల్లాలో ఒకవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం తెలిపింది. అయితే వాతావరణ శాఖ ముందస్తుగా అంచనా వేసిన ప్రకారం మే 26వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాలని అంచనా వేసినప్పటికీ వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తూ నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసిన పరిస్థితి. అయితే జూన్ 1వ తేదీన సాధారణంగా వచ్చే సీజన్లో వచ్చేటువంటి నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కాకుండా ఆలస్యంగా 4 రోజులు అయితే ప్రవేశించాయి. అయితే గతేడాది మాత్రం నైరుతి రుతుపవనాలు మే 24వ తేదీనే కేరళ తీరాన్ని తాకడంతో పాటు 2 రోజుల వ్యవధిలోనే 26వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించి విస్తారంగా వర్షాలైతే కురిసిన పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం లేకపోలేదని చెప్పి కూడా వాతావరణ శాఖ చెబుతూ వస్తుంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశంగా ఉంటుందని చెప్తుంది. ఏదైతే ఎల్నినో ప్రభావం అటు భారతదేశ వ్యాప్తంగా కూడా పసిఫిక్ మహాసముద్రంలోని నీరంతా వేడెక్కడం వల్ల ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం తెలుపుతుంది. సాధారణం కంటే తక్కువగా నమోదే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లా ఏదైతే ఖమ్మం, భద్రాచలం వంటి జిల్లాలో కాస్త సాధారణ పరిస్థితులు ఉండే అవకాశం అయితే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. మొత్తంగా నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్ర ప్రజలైతే ఒక ఉపశమనానికి గురైన చెప్పుకోవచ్చు.